welcome to Big Cinema. This is Sirtaj. సినిమాకి గ్రామర్ ఎంత ముఖ్యమో గ్లామర్ కూడా అంతే ముఖ్యమన్నాడు సినీ కవి. అందుకే అందాల ముద్దుగుమ్మలని ఏరి కోరి మరీ ఎంచుకుంటూ ఉంటారు మన మేకర్స్. ఈ క్రమంలో మాకొక సాలిడ్ బ్యూటీ సెట్ అయిందని వెంకీ మామ చెప్పేస్తూ ఉంటే మాకు కూడా అందాల భామ దొరికేసిందని క్లారిటీ ఇస్తున్నాడు సూర్య. మరి ఈ ఇద్దరూ మెచ్చిన ఆ సుందరాంగులు ఎవరో మనం చూసిద్దామా? అంతా ఓకే, మరి అసలైన వాళ్ళు కావాలిగా అంటూ ముద్దుగుమ్మలని సెలెక్ట్ చేసే పనులు పడ్డారు సూర్య, వెంకీలు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు వెంకీ మామ. ఇక తారక్ డేట్స్ కాస్త అడ్జస్ట్ చేయకపోవడంతో ఖాళీ అయిపోయాడు త్రివిక్రమ్. ఇంకేం వాళ్ళు వీళ్ళు ఎందుకంటూ సరికొత్త కాంబోకి తెర తీసింది ఈ జోడి. ఇక త్రివిక్రమ్ రైటర్ గా, వెంకీ హీరోగా, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావంటి సాలిడ్ ఎంటర్టైనర్స్ వచ్చాయి కూడా. ఈ కాంబోలో వస్తున్న సినిమా పేరు వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం. అలివేలు వెంకటరత్నంలలో ఒకటి పెట్టే ప్లాన్ చేస్తున్న మేకర్స్ తాజాగా వెంకీ మామకి జోడీని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టిలలో ఒకరు ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని నెటిజన్లు ఊదరగొట్టుగా వారి అంచనాలని నిజం చేస్తూ శ్రీనిధి శెట్టి ఫిక్స్ చేయటం విశేషం. ఇక కేజీఎఫ్ తో టాక్ ఆఫ్ ది నేషన్ అయింది శ్రీనిధి. నాని హిట్ 3లో కూడా తలుక్కుమంది. వెంకీతో పాటు సూర్య కూడా తన 47వ సినిమా కోసం హీరోయిన్ల వేటలో పడగా చివరికి మలయాళం ముద్దుగుమ్మ నజరియా సెట్ అయినట్టుగా తెలుస్తోంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ పోలీస్ హై యాక్షన్ ఎంటర్టైనర్ పై సూర్య భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఒకవైపు కరుపు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుండగా మరోవైపు వెంకీ అట్లూరి సినిమాని చకచకా పూర్తి చేసే పనిలో పడ్డాడు సూర్య. ఇక నజరియా విషయానికి వస్తే ఆ మధ్య అంటే సుందరానికితో తెలుగు వారికి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ సుందరాంగులు వెంకీ, సూర్యలకి ఎలాంటి హిట్స్ అందిస్తారో. కన్నడ పుట్టిందే తమిళ్ నుండి. ఈ ఒక్క మాటే కమల్ కొంప ముంచిందే. తాను పట్టిన పంతమే థగ్ లైఫ్ కి కోట్ల నష్టం తెచ్చింది. దీంతో ఆ తప్పు నేను అస్సలు చెయ్యను అంటూ ఇదిగో ఇలా కన్నడిగుల కాళ్ల బేరానికి వస్తున్నాడట స్టార్ హీరో దుల్కర్. లోకా 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 ఇప్పుడు ఈ పేరే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. అది కూడా అలా ఇలా కాదండోయ్. 30 కోట్లతో వచ్చిన ఈ సినిమా 200 కోట్ల వైపు దూసుకు వెళ్లేంత. స్లో అయినా సాలిడ్ అంటూ 15 సినిమాలు చేసిన కళ్యాణికి కెరీర్ హిట్ ఇచ్చేంత. అటు హీరోగా ఇటు నిర్మాతగా చేస్తున్న దుల్కర్ ది లక్కీ హ్యాండ్ అనేంత అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ లో విలన్ మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన అమ్మాయిలని పెళ్లి చేసుకోను, ఎందుకంటే వాళ్లు వ్యక్తిత్వం లేని వాళ్లు అంటూ చెప్పిన మాటలపై భగ్గుమన్నారు కన్నడిగులు. ఇక ఇప్పటికే థగ్ లైఫ్ విషయంలో కమల్ పెట్టిన పంతం సినిమాకి 12 కోట్ల నష్టాలని మిగిల్చింది. అది కళ్ల ముందే కనిపిస్తుంది కూడా. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు దుల్కర్. కమల్లా నేను కాలేను బాబోయ్ అంటూ కాళ్ల బేరానికి వచ్చి కన్నడిగులకి సారీ చెప్పేశాడు. ఇదే విషయంపై వేఫరర్ ఫిల్మ్ సంస్థ అఫీషియల్ అనౌన్స్మెంట్ ను కూడా రిలీజ్ చేసింది. ఏది ఏమైనా సినిమాని బతికించడం కోసం దుల్కర్ చేసిన ఈ పనిని చూసి నువ్వు మామూలోడివి కాదయ్యా దుల్కర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారంట. ఇక లోకా విషయానికి వస్తే తెలుగులో కొత్త లోకగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం సౌత్ లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందని టాక్. రిలీజ్ అయిన 6 రోజుల్లోనే 93 కోట్ల గ్రాస్ వసూలు చేసి కీర్తి సురేష్ నటించిన మహానటి రికార్డ్ ని లోకా బీట్ చేసిందని సమాచారం. చూడాలి మరి దుల్కర్ సారీతో కన్నడిగులు శాంతించి మరిన్ని కోట్లు కురిపిస్తారు. సినిమాలకి ప్రమోషన్స్ అంటే ఎవరైనా ఏం చేస్తారు? యాడ్స్, ఈవెంట్స్, ఇంటర్వ్యూస్, ఇలా తోచిన విధంగా ఎవరి స్ట్రాటజీస్ వారు ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ప్రమోషన్స్ అందున స్ట్రాటజీయే వేరయ్యా అన్నట్టుగా ఉంది చక్కన్న వ్యవహారం. మీలా అక్కడా ఇక్కడా కాదు, ఏకంగా విదేశాల్లోనే మొదలు పెట్టేస్తున్నాడు అంటూ ఇదిగో ఇలా సరికొత్త ప్లాన్లకి శ్రీకారం చుట్టేస్తున్నాడట ఈ వండర్ఫుల్ క్రియేటర్. వదిలే సినిమాలే కాదు, చేసే ప్రమోషన్స్ కూడా భారీగానే ఉంటాయంటున్నాడు జక్కన్న. షూట్ లో ఉండగానే అది కూడా విదేశాల్లో అంటూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు.
SSMB 29 కోసం కెన్యా వెళ్లిన రాజమౌళి టీం అక్కడి దట్టమైన అడవుల్లో షూట్ చేస్తూనే ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదీని కలవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ మీట్ విశేషాలని ముసాలియా పోస్ట్ చేస్తూ జక్కన్న టీం ని ఆకాశానికి ఎత్తేశారు. మసాయి మారా మైదానాల నుంచి మొదలు సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో భాగం కాబోతున్నాయని, 120 దేశాల్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని, వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మందికి పైగా ఈ సినిమా చేరువయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు మంత్రి ముసాలియా. దీంతో ఒక్క సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఎలా రిలీజ్ చేయాలో, అందుకు తగ్గ ప్రమోషన్స్ అసలు ఎలా చేయాలో జక్కనని చూసి నేర్చుకోవాలంటూ సెలవరిస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఏది ఏమైనా రీజనల్ స్థాయిలో ఉన్న సినిమాని వరల్డ్ స్థాయికి తీసుకువెళ్లిన జక్కనని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేం. అద్దరగొడుతుంది అనుకున్న ఆగస్ట్ అడ్డంగా పోవడంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా సెప్టెంబర్ పై పడింది. పాన్ ఇండియా ట్యాగ్ వేసుకున్న పలు సినిమాలు ఈ నెలపైనే కర్చీఫ్లు వేయడంతో ఆశలని అమాంతం పెంచేసుకుంది టాలీవుడ్. మరి ఊరిస్తున్న ఆ సినిమాలైనా ఇండస్ట్రీని సేవ్ చేస్తాయా? అసలు సెప్టెంబర్లో అటాక్ చేయబోతున్న ఆ సినిమాలేంటి? వార్ 2, కూలీ, హరిహర ఇలా ఆగస్టులో వచ్చిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ని హ్యాపీ మోడ్ లో పెట్టలేకపోయింది. దీంతో సెప్టెంబర్లో వచ్చే సినిమాలైనా సేవ్ చేస్తాయంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా. సెప్టెంబర్ 5న దాదాపు 2 ఏళ్ల తర్వాత అనుష్క నటిస్తున్న ఘాటి వస్తూ ఉండటం, దీనికి పోటీగా శివకార్తికేయ హీరోగా AR మురుగదాస్ దర్శకత్వం వహించిన మదరాసి వస్తూ ఉండటంతో ఏది బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేస్తుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా. ఇక సెప్టెంబర్ 12న కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం తేజ సజ్జా నటించిన మిరాయ్ రాబోతోంది. ఈ సినిమాపై మొన్నటి వరకు పెద్దగా అంచనాలే లేవు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కొంతమంది అయితే ఏకంగా దీన్ని మరో హనుమాన్ అని కూడా అంటున్నారు. చూడాలి మరి. పాన్ ఇండియా ట్యాగ్ వేసుకొని ఊదరగొడుతున్న ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతోందో. ఇక దీంతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ కిష్కిందపురి కూడా రాబోతూ ఉండటంతో మిరాయిని తట్టుకొని బెల్లంకొండ ఎలా నిలబడతాదో కూడా చూడాలి. ఇక సెప్టెంబర్ 19న విజయ్ యాంథనీ కీలక పాత్రలో నటించిన భద్రకాళితో పాటు మరే సినిమా ఈ డేట్ పై కన్నేస్తుందా అన్నది చూడాలి. ఇక వీటన్నిటికన్నా భారీ హైప్ తో ముందుకు వస్తున్న సినిమా ఓజీ. జులైలో హరిహర వీరమలతో డిసప్పాయింట్ చేసిన ఓజీతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని భారీ ఆశలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూర్తి స్థాయిలో యాక్షన్ లుక్ లో గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్. మొత్తానికి భారీ అంచనాలు మోస్తున్న ఓజీ, మిరాయ్, ఘాటీలలో ఏది టాలీవుడ్ కి బూస్టప్ ఇస్తుందో చూడాలి. సూపర్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా విజువల్ వండర్ మిరాయ్. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్ రోల్ చేయటం ఇక్కడ విశేషం. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. This is a film which will be relevant across age groups, across languages. It has fantasy, action, emotion, elevation, and of course from our itihasas we have taken a point, so it has devotion also. హనుమాన్ సినిమా మీరు ఎలా అయితే అందరికి నచ్చిందో అలాంటి ఒక పెద్ద ప్రయత్నం, ఒక అంబిషియస్ ప్రయత్నం మళ్ళీ చేశాము. మీ అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి మాత్రమే ఈ సినిమాని చూడండి. చాలా కొన్ని సినిమాలు మాత్రమే, ఓన్లీ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ will release in a year that should be watched only in big screens. Mirai is one of them. We have put in a lot of hard work. The whole team has put in a lot of hard work. So please do come to theaters and watch the film, watch the trailer. If you like it, do let your friends and family know about the film. And I would like to talk about the team. I'm very, very happy to collaborate with Karthik sir, Karthik Ratnamani sir. He's also done the cinematography for the film. He's one of the best DOPs present today, and just because of his way of storytelling, ఆయనకున్న సినిమా పట్ల ఉన్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వల్లే మాకున్న కాన్స్ట్రెయింట్స్లో, మాకున్న లిమిటేషన్స్లో ఒక ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ లాగా కనిపించేలాగా డెలివర్ చేయడానికి కారణం కార్తిక్ గారు.
అండ్ ఇలాంటి అంబిషియస్ సినిమా ఎప్పుడు చేయాలన్నా దాని వెనకాల ఒక చాలా స్ట్రాంగ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ తప్పకుండా కావాలి. అలాంటి మనిషి విశ్వప్రసాద్ గారు హీస్ మేకింగ్ ఫిల్మ్స్ ఇన్ కన్నడ ఆల్సో. ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.